రీసెంట్గా బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ శక్తిమాన్ సినిమా చేస్తున్నాడని విన్నా. అప్పుడు గుర్తొచ్చింది మన చైల్డ్హుడ్ ఫేవరెట్ షో అవర్ ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో శక్తిమాన్. చిన్నప్పుడు ఎంత స్పెషల్ ఉండే అని. స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్ ఇలా ఎన్నో సూపర్ హీరో క్యారెక్టర్స్ ఉన్నా ఇండియాలో స్టార్ట్ అయ్యి చాలా పాపులర్ అయ్యి ఎంటర్టైన్ చేస్తూ ఎండ్ అయిపోయిన ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో శక్తిమాన్. ఆ రోజుల్లో ఈ ఫిక్షనల్ క్యారెక్టర్ చేసే ఫైట్స్ ఇంకా ఆ సూపర్ పవర్స్ అన్నీ కలిపి శక్తిమాన్ని పిల్లలు మరింత ఇష్టపడేలాగా చేశాయి. అప్పట్లో పిల్లలైతే శక్తిమాన్ నిజంగానే ఉన్నాడేమో, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నిజంగానే వస్తాడేమో అని ఫీల్ అయ్యేవారు. ఫ్యామిలీ అంతా వర్క్స్ అన్ని పక్కన పెట్టి షో చూడడానికి కూర్చునేవాళ్ళు. అప్పట్లో డెడికేషన్ అలా ఉండేది. మరి అలా 1997 నుండి 2005 వరకు అందరినీ ఎంటర్టైన్ చేసిన శక్తిమాన్ అసలు కోర్టు కేసుల్లో ఎందుకు ఇరుక్కుంది, ఎందుకు ఆగిపోయింది అనేది మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ అండ్ షేర్ చేయండి. వీడియోస్ ఊరికే రావు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. శక్తిమాన్ క్యారెక్టర్ ఐడియా హీరో అండ్ ప్రొడ్యూసర్ అయిన ముఖేష్ ఖన్నా గారికి వచ్చింది. ముఖేష్ ఖన్నా అప్పటి సూపర్ హీరో జోనర్లో వచ్చిన పవర్ జోన్ అనే షోని బాగా చూసేవాళ్ళు. ఆ పవర్ జోన్ అనే షో నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక సూపర్ హీరో క్యారెక్టర్ని చేయాలనుకున్నారు. అలా యాక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేశారు. మీకు గుర్తుంటే ముఖేష్ ఖన్నా గారు శక్తిమాన్లో ఇంకో జర్నలిస్ట్ క్యారెక్టర్ కూడా చేశారు. ఈ రోల్లో ముఖేష్ ఖన్నా గారు చేసే కామెడీ మ్యాడ్ అసలు. ఈ సీరియల్లో ఒక లేడీ జర్నలిస్ట్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఆమె పేరు గీత. ఈ సీరియల్లో శక్తిమాన్కి ఆ పేరు పెట్టి అందరికీ తెలిసేలా న్యూస్ రాసేది గీతనే. శక్తిమాన్ ఒక ఫిక్షనల్ సూపర్ హీరో క్యారెక్టర్. కలియుగంలో ఉన్న వాళ్ళందరికీ పీస్ లేకుండా బ్యాడ్ ఇంటెన్షన్స్, ఈగోతోనే ఉంటారు. అలా ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది. దీన్ని మొత్తం అంతం చేయడానికి హిమాలయాల్లో ఉంటున్న చాలా శక్తివంతులైన సూర్యవంశులు ట్రై చేస్తున్నారు. అలా ఆ చేంజ్ కోసం వాళ్ళ పవర్స్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసి పంచభూతాల్ని సైతం గెలిచేలాగా ఒక మనిషిని రెడీ చేస్తారు. తనే శక్తిమాన్. ఇక మంచి కోసం ఫైట్ చేస్తున్న శక్తిమాన్ మహాభారతం టైంలో సూర్యవంశానికి చెందిన గురువుల్లో ఇంపార్టెంట్ గురువైన శ్రీ సత్య అనే గురు రీఎన్కర్నేషన్. శక్తిమాన్ అని తర్వాత తెలుస్తుంది. జెన్యూన్గా ఉంటూ మంచి కోసం ఫైట్ చేసే క్యారెక్టర్ శక్తిమాన్. 1997లో ఆయన ఐడియా విన్నాక చాలామంది ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. కానీ ముఖేష్ ఖన్నా భీష్మ ఇంటర్నేషనల్ అనే బ్యానర్ మీద తీశారు. అప్పటి వరకు ఇండియాలో చాలా తక్కువ మంది దగ్గర టీవీలు ఉండేవి. ఆ టైంలో ఎక్కువ దూరదర్శన్ మాత్రమే చూసేవాళ్ళు జనాలు. అది కాకుండా ఊర్లలో దూరదర్శన్ ఒక్కటే వచ్చేది. 1987లో దూరదర్శన్లో రామాయణం సీరియల్ వచ్చేది. దానికి చాలా మంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. సో ముఖేష్ ఖన్నా శక్తిమాన్ని దూరదర్శన్లో టెలికాస్ట్ చేస్తే ఊర్లలో వాళ్ళు కూడా చూస్తారు అనుకుని ముందు 104 ఎపిసోడ్ టెలికాస్ట్ కోసం అగ్రిమెంట్ చేసుకున్నారు. దానికి 3,80,000 తీసుకున్నారంట. అట్లా ఆ షోకి వచ్చే యాడ్ రెవెన్యూ ముఖేష్ ఖన్నాకే. అట్లా 1997 సెప్టెంబర్ 13 రోజున శక్తిమాన్ ఫస్ట్ ఎపిసోడ్ హిందీలో దూరదర్శన్లో టెలికాస్ట్ చేశారు. కానీ శక్తిమాన్ అప్పట్లో మధ్యాహ్నం 11:30 నుంచి 12:30 మధ్యలో వచ్చేది. ఇక జనాలకి స్టార్టింగ్లో చూడడానికి కుదిరేది కాదు. ఇది తెలుసుకున్న ముఖేష్ ఖన్నా నైట్ టైం సీరియల్ టెలికాస్ట్ చేయమని దూరదర్శన్ వాళ్ళకి చెప్తే 10:30 నుంచి 11:30 వరకు నైట్ టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక అప్పటి నుండి సడన్గా ఆడియన్స్ పెరిగిపోయారు. అప్పట్లో స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఎవరికి తెలియదు కాబట్టి శక్తిమాన్ చాలా కొత్తగా అనిపించింది జనాలకి. ఆ విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అప్పట్లో జనాల్ని అవాకయ్యేలాగా చేశాయి. అంత రాత్రి సమయంలో వస్తున్నా కానీ నిద్రపోకుండా చూసేవాళ్ళంట అప్పట్లో. శక్తిమాన్ షోకి అట్లా మెల్లగా ఆడియన్స్ పెరగడంతో దూరదర్శన్ వాళ్ళు పేమెంట్ అమౌంట్ 3 lakhs నుంచి 7.8 lakhsకి పెంచారు. అయినా కానీ ముఖేష్ ఖన్నా గారు పేమెంట్ చేసేవారు. ఆ 200 ఎపిసోడ్స్ తర్వాత 7.8 lakhs ఇచ్చి టెలికాస్ట్ చేశారు. ఆ తర్వాత ఒరియా, తమిళ్ లాంగ్వేజెస్లో కూడా డబ్ చేశారు. 350 ఎపిసోడ్స్ తర్వాత సండే టెలికాస్ట్ చేస్తే వ్యూవర్షిప్ పెరుగుతుందని ముఖేష్ ఖన్నాకి చెప్తే సండే మార్నింగ్ టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేశారంట. అలా వ్యూవర్షిప్ పెరిగింది. మళ్ళా ముఖేష్ ఖన్నాని పిలిచి 7.8 lakhs కాకుండా 10.8 lakhsకి డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది దూరదర్శన్. అప్పట్లో చాలా మంది దూరదర్శన్ మాత్రమే చూసేవాళ్ళు. యాడ్స్ కూడా దూరదర్శన్కి ఎక్కువగా వచ్చేవి. కానీ 2002 నుండి 2003కి టీవీలో అందరికీ అందుబాటులోకి వచ్చాయి. దాంతో ఛానల్స్ పెరిగాయి. దాంతో తక్కువ ప్రైస్కి వేరే ఛానల్స్లో యాడ్స్ వేసుకోవచ్చు అని దూరదర్శన్కి యాడ్స్ వచ్చేవి కాదు. అలా రెవెన్యూ పడిపోయింది ముఖేష్ ఖన్నాకి. అంతేకాకుండా ఆ సీరియల్లో గ్రాఫిక్స్కి చాలా ఖర్చు అయ్యేదంట. షూట్ కోసం ప్రతిసారి కొత్త సూట్ని యూజ్ చేసేవాళ్ళంట. ఇంకా యాక్టర్ రెమ్యూనరేషన్ కూడా పెంచడంతో ఖర్చు పెరిగింది ముఖేష్ ఖన్నాకి. కానీ దూరదర్శన్ వాళ్ళు ఇవేమీ పట్టించుకోకుండా ముఖేష్ ఖన్నాని 350 ఎపిసోడ్స్ తర్వాత 10.8 lakhs డిమాండ్ చేసేవాళ్ళు. శక్తిమాన్కి జనాల్లో ఉన్న క్రేజ్ని చూసి ముఖేష్ ఖన్నా కూడా ఇచ్చేసేవాడంట. ఇక పదే వాళ్ళు అడిగినంత ఇవ్వడం చూసి నెక్స్ట్ 100 ఎపిసోడ్స్ తర్వాత మళ్ళీ పెంచమని దూరదర్శన్ వాళ్ళు డిమాండ్ చేసేవాళ్ళంట. ఎగ్జాక్ట్లీ అదే టైంలో చాలా మంది పిల్లలు బిల్డింగ్లపై నుంచి దూకి ఇంజూరీస్ చేసిన సిచ్యువేషన్స్ ఉండేవి. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా ప్రాబ్లమ్స్లో ఉంటే శక్తిమాన్ వచ్చి సేవ్ చేస్తాడు అనుకునే వాళ్ళు పిల్లలు. ఒక పర్టికులర్ టైంలో అయితే ముఖేష్ ఖన్నా ఆ సీరియల్లోనే వచ్చి ఇది జస్ట్ ఫిక్షన్ క్యారెక్టర్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
అలా పిల్లల మీద బ్యాడ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అంటూ చాలామంది కోర్టులో కేసెస్ వేశారు. అలానే 519 ఎపిసోడ్స్ వరకు 10.8 lakhs ఇచ్చి టెలికాస్ట్ చేసుకున్నారు. ఇక తర్వాత ఎపిసోడ్ టెలికాస్ట్ కావాలి అంటే 16.8 lakhs ఇవ్వాల్సిందే అని దూరదర్శన్ వాళ్ళు డిమాండ్ చేస్తే ఉన్న కేసులు, ఖర్చులు, రెవెన్యూ డౌన్ఫాల్ ఇవన్నీ ఆలోచించుకొని 2005 మార్చ్ 27న ముఖేష్ ఖన్నా ద ఇండియన్ ఫస్ట్ సూపర్ హీరో షోని ఆపేద్దామని ఫిక్స్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి మనల్ని ఎంటర్టైన్ చేసిన ఆ షో ఇప్పుడు సినిమాగా రిలీజ్ అవుతుంది. దీని టైటిల్ని 2022 ఫిబ్రవరిలో అనౌన్స్ చేశారు. 300 crores బడ్జెట్తోని ఈ లెజెండరీ షోని మన ముందుకు తీసుకురాబోతున్నారు సోనీ పిక్చర్స్ వాళ్ళు. నిజంగా శక్తిమాన్ మూవీ రిలీజ్ అయితే ఎట్లా ఉంటుందో కామెంట్ చేయండి.